పుస్తకాలు తెరిచి కీర్తనలు 9వ కీర్తన 10వ వచనము, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనల్ని ఎన్నడూ ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయనను ఆశ్రయిస్తున్నాము, ఆయన్ని మనం వెతుకుతున్నాము. ఉదయకాలపు ప్రార్థనలో కానీ, ఇలాంటి వాగ్దానాలు వినే విషయంలో కానీ, రాత్రికాలపు ప్రార్థనలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆయనను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎన్నడూ ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాము పిల్లలు లేని వారిగా ఉండిపోతున్నారని దేవుడు వదిలిపెట్టేశాడా, విడిచిపెట్టాడా? ఎన్నడూ అబ్రహాము వదిలిపెట్టలేదు. నిజంగా దేవుడు ఆ కుటుంబాల పట్ల అద్భుత కార్యమే జరిగించాడు కదా. మోషే జీవితాంతము తన పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నా సరే నైలు నదిలోనే ఉండిపోయాడంటే మోషే ఎప్పుడూ కూడా తన జీవితం అక్కడితోనే ఆగిపోలేదు. యోసేపును కొట్టి బావిలో పడేశారు, గోతిలో పడేశారో అక్కడితోనే తన జీవితం ఆగిపోయిందా? దేవుడు ఆ కుటుంబాలను వదిలిపెట్టేశాడా, విడిచిపెట్టాడంటే ఎన్నడూ ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఎస్తేరు బానిసతో బ్రతుకులో ఉంటున్నా, హన్నా గొడ్రాలుగా ఉంటున్నా సరే, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తున్నా సరే, దానియేలు సింహాల బోన్లో పడేసినా, బర్తిమై గుడ్డివాడిగానే తన జీవితాంతం ఉండిపోయాడా? వీళ్ళందరూ కూడా దేవునిని ఆశ్రయించారు గనక దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా వీళ్ళని విడిచిపెట్టకుండా నడిపిస్తూనే ఉంటున్నాడు. ఈరోజు మీరు ఆయన నామాన్ని తెలుసుకున్నారో, ఆయనను విశ్వసిస్తున్నారో, చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారో, ప్రార్థనలో, విశ్వాసంలో, నమ్మికలో, దేవుని వెతుకుటలో, ఆరాధించుటలో, దేవుని నామాన్ని గణపరచుటలో, మీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకునే విషయం అంతట్లో మీరు సంతోషంగా, ఆనందంగా ప్రభు నామాన్ని గణపరిచే వారిగా ఉంటున్నారో, మీరు నమ్మండి, ఆయన యందు విశ్వసించండి. దేవుడే గొప్ప కార్యాలు మీ కుటుంబాల పట్ల జరిగిస్తాడో. లాజరు సమాధిలోనే ఉండిపోలేదండి. ఎప్పుడైతే వీరందరూ వారి జీవితాన్ని మార్చుకుని, నీవే నాకు దిక్కు ప్రభువా, నీవే నాకు ఆశ్రయము నాయనా, ఇహలోకంలో నేను దేనిని నమ్ముకోవట్లేదు ప్రభువా, కేవలం నీవే ఆశ్రయమని, నీవే నాకు కేడమని, నీవే నాకు అత్యాస్పదమని, నీవైపే నేను చూస్తున్నాను ప్రభు అంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ వారి మనస్సులోకి సర్వోన్నతులైన దేవుని ఆహ్వానించారో. మీరు వాక్యమైతే వింటున్నారో, పాటలు పాడుతున్నారో, దేవుని ఆరాధన చేస్తున్నారో, లైవ్ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నారో, అయినా సరే మీ మనస్సులోకి సర్వోన్నతులైన దేవుని ఆహ్వానించుకోలేని వారిగా ఉంటున్నారో, ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ స్థితిని మార్చాలి అన్నా, మీ పరిస్థితిని మార్చాలి అంటున్నా, మిమ్మల్ని లేవనెత్తాలి అంటున్నా, ఏడుస్తున్న మీ జీవితాల్లో, నిందలను అనుభవిస్తున్న మీ జీవితాల్లో, హేళనకరమైన పరిస్థితులు వెళ్తున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన విషయాలన్నీ కూడా యేసు నామములో మాత్రమే లయమవుతాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తప్పకుండా మీరు దేవుని వైపు చూడండి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా, వ్యాధుల్లో ఉన్నాము బ్రదర్, రోగాలు వస్తున్నాయండి, ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయండి, ఈ కరోనాకి భయపడుతూ ఉంటున్నాం. దయచేసి ఎవరు కూడా కరోనాకి భయపడద్దు. అలా అని చెప్పేసి మీరు బయట విచ్చలవిడిగా తిరగొద్దు. మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు ధరిస్తూ, ఈ అనారోగ్యాలతో ఉంటున్నాను బ్రదర్, అప్పులు సమస్యలతో ఉంటున్నామో, కష్టాలతో, కన్యలతో, నా భర్త, నా భార్య, నా బిడ్డలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవిస్తూ ఉంటున్నాను, ఎన్నో మోసకరమైన జీవితాలను అనుభవిస్తున్నాను అండి. పాస్టర్ గారు చెప్పుకోవడానికి కూడా వీలు ఉండట్లేదు. ఎన్నిసార్లు ఎదురు చూస్తున్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత వేడుకుంటున్నా సరే ఈ కష్టము నుంచి, కన్నీళ్ళ నుంచి విడుదల పొందలేకపోతున్నాను. పాస్టర్ గారు నిజం చెప్పాలి అంటే విశ్వాసాన్ని కోల్పోతున్నానండి. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం నేను మొరపెట్టాలి, ఎంతకాలము ఆయన దగ్గర నేను ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థన చేసే వారిగా ఉండాలి అని చెప్పేసి మీ విశ్వాసము మీకు అర్థం కాక మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలియకుండా బాధపడుతూ వేదన చెందుతూ ఉంటున్నారా? అమ్మ, మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదో. ఆయన చూస్తున్న దేవుడు, నమ్మకమైన వాడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయనే మనకు మాట ఇస్తున్నాడు కదా. ఆయనను ఆశ్రయించి వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదుని వదిలిపెట్టేశాడు అనుకుంటున్నారా? సింహములో ఎదురొచ్చినాయి, గొల్యాతు ఎదురొచ్చాడు. అలాగే దానియేలు కూడా వదిలిపెట్టాడా? సింహాల బోన్లో పడేస్తూ ఉంటున్నా. కలభావం చెప్పకపోతే కత్తి మీదకు వచ్చినా సరే. మోషే విషయంలో చూడండి, ఇశ్రాయేలీలందరినీ 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించే విషయంలో, 40 సంవత్సరాలేమో అరణ్యంలో సంచరించే విషయంలో, 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసే మోషే విషయంలో ఎన్నడన్నా వదిలిపెట్టేశాడా, విడిచిపెట్టేశాడా? ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన ఎన్నడూ, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో విడనాడని, వదిలిపెట్టని దేవుడని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పౌలు చెరసాల్లో పడేసినప్పుడు, ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు కూడా నా దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో. ఈరోజు మీరందరూ కూడా కష్టాన్ని అనుభవిస్తున్నారు, నష్టాన్ని అనుభవిస్తున్నారు. అయ్యో ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అని చెప్పేసి మేమేం చేసినా సరే కలిసి రావట్లేదండి. ఈ అప్పులు తీరట్లేదు, వివాహాలు జరగట్లేదు, వ్యాపారంలో కలిసి రావట్లేదు, అన్ని నష్టాలు ఎదురవుతున్నాయి, అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. అనుకున్నది అనుకున్న సమయానికి జరగక ఎంతో తీవ్రమైన మనస్తాపంతో చెంది ఉన్నావు కదా. నీ కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయని, శ్రమలతో, వ్యాధులతో బాధలు పడతా ఉంటున్నావు అని చెప్పేసి ఎన్నో దయనీయమైన పరిస్థితిని ఎదురు చూస్తున్న బిడ్డలారా, ఆయన యందు తప్పకుండా విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఉండండి. ఎలా మేము విశ్వాసం ఉంటాము పాస్టర్ గారు అంటే, యోసేపును కొట్టి జైల్లో పడేసినా సరే అతని విశ్వాసాన్ని కోల్పోలేదు. దానియేలును
చంపడానికి ప్రయత్నం చేసి సింహాల బోన్లో పడేసినా సరే నిజంగా దానియేలు ఎప్పుడు ఎన్నడూ కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. దావీదు నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు అని, ఆయన్ను నేను నమ్ముకొని ఉన్నాను గనుక, ఆయన నామాన్ని నేను ఎరిగి ఉన్నాను గనుక నిజంగా సర్వోన్నతుడైన దేవుడిని నేను మహిమపరుస్తాను అనే ఉన్నతమైన స్థితిలోనే కలిగి ఉన్నాడే తప్ప యుద్ధం చేయాల్సి వచ్చిన, గొల్యాతును ఎదుర్కోవాల్సి వచ్చిన, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే దావీదు ఎన్నడూ కూడా కృంగిపోలేదు. ఈరోజు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఎంతోమంది ఫోన్లు చేసి బ్రదర్ ఈ అక్కమ సమస్యలతో బాధపడుతున్నామండి, తిండి లేక బాధపడుతున్నామండి, ఎన్నో అడ్డంకులుగా మమ్మల్ని అడ్డు పెట్టేస్తున్నారు పాస్టర్ గారు. తండ్రి లేని వారికి ఆయనే సహాయకుడిగా ఉంటాడు కదా, మళ్ళీ నిరంతరము కూడా సర్వోన్నతుడైన దేవుడే నడిపిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, బాధపడు వారి కోరికను ఆయన వింటాను అని చెప్తా ఉంటున్నప్పుడు, తండ్రి లేని వారికి, నలిగిపోయిన వారికి న్యాయము తీర్చుటకే వారి హృదయమును స్థిరపరిచి వారి దగ్గర చెవియొగ్గి వారి మొరలు ఆలకిస్తానని చెప్తున్న దేవాది దేవుని మాటను మీరు మర్చిపోతే ఎట్లా, విడిచిపెట్టేస్తే ఎట్లా? ఒకసారి ఆలోచన చేయండి. మనము నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, ఆయనే న్యాయము తీరుస్తాడు. ఆయన సింహాసనాసీనుడై ఉంటున్నప్పుడు మనకు న్యాయము తీర్చడానికి, లోకానికే, మన కుటుంబాలకి, ప్రజలందరికీ కూడా న్యాయము తీర్చడానికి జీవాధిపతిగా ఉంటున్న దేవాది దేవుని వైపు మీ హస్తాలు చాచి మరి ప్రార్థన చేస్తారా? బ్రదర్ నేను ఈ బాధలో ఉన్నానండి, ఎన్నో కష్టాలు నేను అనుభవిస్తున్నానండి, ఎన్నో నష్టాలు గుండా వెళ్తున్నానని ఎంతో చక్కగా నాతో చెప్పుకుంటూ ఉంటున్నాము కదా, ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తావా? మనందరి కోసమే, మీ అందరి కోసమే, మన కుటుంబాలని క్షేమంగా ఉండడం కోసమేమో మీ కుటుంబాల విషయమే మీరు మోకరించి ప్రార్థన చేయండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఖచ్చితమైన క్రమాన్ని పాటిస్తూ, అలాగే ఈ నెల చివరిలో 3 రోజుల ఉపవాస క్రమాన్ని మనమందరము పాటిస్తూ జీవాధిపతి అయిన దేవునికి మొర్ర పెట్టుకునే వారిగా ఉందాము. మన మొర్ర ఆలకించేది సర్వోన్నతుడైన దేవుడు. ఈ లోకంలో ఉంటున్న మనుషులు మన మొర్రలు ఆలకించరండి, వారు ఎగతాళి చేస్తూ ఉంటారు. మన బాధలు వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంటే ఎప్పుడు కూడా హేళనగా మాట్లాడే వాళ్ళేనండి. కానీ జీవము కలిగిన దేవుడు మనకి తోడై ఉంటున్నప్పుడు మన కన్నీరుని ఆనందంగా మారుస్తాడు, అంధకారమైన జీవితాన్ని వెలుగుగా మారుస్తాడు కదా. మన బ్రతుకుని మార్చేది ఆయనే, మన జీవితాన్ని మార్చేది ఆయనే, మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగింది ఆయనే, మన స్థితిని మార్చగలిగిన దేవాది దేవుని వైపు గనక మీరు ప్రార్థన చేస్తే గొప్ప జయాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు. రండి నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా? చక్కగా మీరందరూ కూడా కలిసి మీ ఇంట్లో ఉంటున్న ఒక ఆయిల్ డబ్బా తీసుకుని కలిసి ప్రార్థన చేద్దాము. అందరూ చేత్తో పట్టుకొని మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆయా స్థలాల్లోనే మోకరించి ప్రార్థన చేయండి. కృపాసత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ఆయన. ఈ సమయకాలం ముందు మీ వాక్యము ద్వారా మరొక రోజు మరొక సమయకాలం ముందు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ఆయన. అవునయ్యా, మిమ్మల్ని ఆశ్రయించు వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు ప్రభువా. ఆయన మీ నామాన్ని ఎరిగి ఉన్నాము కనుక ప్రభువా మిమ్మల్ని నమ్ముకున్నాము నాయన. ఈ లోకంలో ఎవరిని నమ్ముకోలేదు. మనుషులను ఆశ్రయిస్తే మాకు ఏ స్వస్థత కలదు, ఏ విడుదల కలగదు, ఏ ఆశీర్వాదం కలగదు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు మీరు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడని పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని వెతుకుతూ ఉండగా బిడ్డల పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి. అప్పుల బాధ నుంచి విడుదల మీరు దయచేయండి. అనారోగ్యాల నుంచి నెమ్మదిని బిడ్డలకు దయచేయండి. తాగుడు జీవితం నుంచి, వ్యభిచార జీవితం నుంచి, పాప సహితమైన కార్యాల నుంచి, ఎన్నో కోర్టు సమస్యలతో బిడ్డల బాధలు పడతా ఉంటున్నప్పుడు ప్రభువా వారికి మంచి జ్ఞానమును, శక్తిని, ఆశీర్వాదాన్ని, కృపను వారి కుటుంబాలను మీరు అందించి దీవించి వాళ్ళను దయచేయండి ఆయన. మందిర నిర్మాణాల విషయంలో మీ సహాయాన్ని మీరు దయచేయండి ప్రభువా. నీ బిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతి కార్యాల్లో ప్రభువా మీ అద్భుతమైన విషయాలు జరిగించి స్థిరపరిచి కృప దయచేసి ఆశీర్వదించండి ఆయన. మీ యందు విశ్వాసము కలిగిన బిడ్డలు మీరు ఎన్నడూ వదిలిపెట్టరో అదే విశ్వాసముతో, నమ్మికతో ముందుకు సాగుతూ ఉండగా బిడ్డల పట్ల గొప్ప కార్యములు మీరు జరిగించి ఆశీర్వదించమని ఉదయకాలపు లైవ్ ఆరాధనలు మీరు మాకు తోడై ఉండండి ప్రభువా. రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలు మీరు మాకు తోడై ఉండండి. అనుదిన వాగ్దానాలను ప్రభువా మేము కాకుండా అనేకులు బలపరచబడానికి మీ కృప దయచేసి దీవించి ఆశీర్వదించమని, విన్న చెవులను ధన్యులుగా మార్చి కృపతో క్షేమముతో బిడ్డలను నడిపించి ఆశీర్వదించి బలపరిచి నీ బిడ్డలు ప్రభువా వారికి ఏ స్వస్థత కావాలో, ఏ విడుదల కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో యేసు నామములో దాన్ని గద్దిస్తూ ఉండగా ప్రభువా విడుదల మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని, నీ బిడ్డల మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు కూడా పూర్తి విడుదల దయచేసి, అది కోపం అనే ఆత్మ, అసూయ అనే ఆత్మ, వ్యర్థమైన విషయాల్లో, పాప సహితమైన ప్రతి కార్యాలను కూడా యేసు నామములో బంధిస్తూ ఉండగా ప్రభువా అడ్డంకులుగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా నీ బిడ్డలు రిసీవింగ్ పొందుకుని జయాన్ని పొందుకోవడానికి మీ కాపుదల, దీవెన, ఆశీర్వాదం బిడ్డలకు మీరు దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా ఈ వాక్యాన్ని వాళ్ళకి కూడా తెలియచేయండి. ప్రతిరోజు ఉదయకాల సమయం ముందు 6 గంటలకి ఉదయకాలపు దేవుని స్వరం అనే కార్యక్రమం వస్తుంది, లైవ్ కార్యక్రమం. తప్పకుండా మీరందరూ కూడా వీక్షించండి. మనమందరం కలిసి ప్రతి కుటుంబం గురించి ప్రార్థించే వారిగా ఉందాము.